తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు ఎలక్ట్రిక్ ఆటో మీద అయితే రేంజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఈ రేంజ్ టెస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిక్ ఆటో సోదరులకు ఏదైతే సమస్యలు డౌట్స్ ఏదైతే ఉంటాయో, ఒక ఎలక్ట్రిక్ ఆటో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళగలుగుతుందా లేదా అని కొన్ని క్వశ్చన్స్ కి సమాధానం చెప్పడం కోసమే ఒక ఎలక్ట్రిక్ ఆటో మీద మనం విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి రాజమండ్రి దగ్గర అయితే ఒక స్టాప్ తీసుకుని అక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టి విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్ వరకు కూడా సుమారుగా 370 కిలోమీటర్ల రేంజ్ ని కవర్ చేస్తూ మన ఈ ప్రయాణం అయితే ఉండబోతుంది అనమాట. ఈ ప్రయాణంలో భాగంగా మనం ఏ ఎలక్ట్రిక్ ఆటో మీద ప్రయాణిస్తున్నాం అంటే ఈమార్ట్ ఆటోమోటివ్ సంబంధించిన బ్యాక్సీ లైన్ ఎలక్ట్రిక్ ఆటో మీద అయితే ఈ రేంజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన బేసిక్ స్పెక్స్ చూసుకున్నట్లయితే ఇది 4in1 ఎలక్ట్రిక్ ఆటో అనమాట. ఇది కంప్లీట్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఆటో, ఎటువంటి గేర్లు అయితే ఉండవు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మీకు 13 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. 49 కిలోమీటర్లకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. అలానే 15 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటుంది. ఒకసారి చార్జ్ పెడితే 250 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. 250 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ మాత్రం ఉంది కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఆటోని మనం రాజమండ్రి వెళ్ళిన తర్వాత అక్కడ 45 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తాము. ఫాస్ట్ ఛార్జింగ్ చేసి మిగిలిన రేంజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తాం. అంటే విశాఖపట్నం రీచ్ చేసరికి సుమారుగా 370 కిలోమీటర్ల వరకు మనం కవర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం మన రేంజ్ టెస్ట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నానండి. ఇక్కడ మనకి సెంట్రల్ జైల్ దగ్గర ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్ లో మనకి ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గరికి అయితే రావడం జరిగింది అనమాట. మొదటిగా మేము రాజమండ్రి దగ్గర అయితే ఒకసారి ఛార్జింగ్ కోసం అయితే ఆగడం అయితే జరిగింది అనమాట. రాజమండ్రిలో ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర డీసీ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంది. 45 నిమిషాలని ఎలక్ట్రిక్ ఆటో అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఛార్జింగ్ చేసి నెక్స్ట్ స్టాప్ మన విశాఖపట్నం దగ్గర అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ప్రస్తుతం నేను విశాఖపట్నంలో ఉన్నాను. టైం చూసుకున్నట్లయితే అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలు అయిందనమాట. ఇవాళ మనకి జూలై 12వ తారీఖు అనమాట. సో మేము జూలై 11వ తారీఖు ఉదయం 11 గంటల 15 నిమిషాల టైంకి అయితే మేము రేంజ్ టెస్ట్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాము. విజయవాడ నుంచి విశాఖపట్నం ఒక ఎలక్ట్రిక్ ఆటో మీద ప్రయాణం సాధ్యమవుతుందా అనే ఒక రేంజ్ టెస్ట్ ఛాలెంజ్ తో మేము విజయవాడని స్టార్ట్ చేసాము. విజయవాడని స్టార్ట్ చేసిన తర్వాత రాజమండ్రి దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఛార్జింగ్ అయితే పెట్టాము. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ తో జర్నీ అయితే కంటిన్యూ చేసాము. ఆ తర్వాత మేము అనకాపల్లి వచ్చాము. అక్కడ ఒక 20 మినిట్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాము. దాని తర్వాత మళ్ళీ రేంజ్ కంటిన్యూ చేసి ఇక్కడ విశాఖపట్నం ఎన్డీఏ జంక్షన్ దగ్గర అయితే రీచ్ అవ్వడం జరిగింది అనమాట, ఎన్ఈడి జంక్షన్ కి. సో ఇలా మేము సుమారుగా 370 కిలోమీటర్లు అనేది ఈ ఓవరాల్ జర్నీ అయితే కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. సో మేమైతే ఇక్కడ రేంజ్ టెస్ట్ అనేది సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసాము, ఈ రేంజ్ టెస్ట్ ఛాలెంజ్ అనేది. సో మధ్యలో అయితే మేము 2 సార్లు అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఆనుడి ధర 4,70,000 రూపాయలు అనమాట. ఈమార్ట్ ఆటోమోటివ్ వాళ్ళవి తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అయితే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈమార్ట్ ఆటోమోటివ్ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో తీసుకున్నట్లయితే వీళ్ళు కాంటాక్ట్ చేసి స్క్రీన్ మీద అందజేస్తాం. 2 లేటెస్ట్ ఆటోమొబైల్ లింక్స్ ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.